వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఏపీ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ వరుసగా ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న మర్మం ఏంటి? ఎన్డీఏలో చేరమని బీజేపీ ఆహ్వానించిందని చంద్రబాబు చెప్తే నిధుల కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారంటూ వైసీపీ చెబుతోంది. ఇలా 2-3 రోజుల్లో పవన్ కూడా హస్తిన బాట పట్టనున్నారు. ఇక రాష్ట్రంలో కీలక నేతలందరూ ఢిల్లీ బాట పట్టడాన్ని ఎలా చూడాలి? హస్తిన కేంద్రంగా సాగుతున్న ఏపీ రాజకీయాలపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. వెల్కమ్ టు 10 టీవీ స్టూడియో సార్. రైట్, అంటే గతంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు పోయి రావేల హస్తిన కన్నా 100 సార్లు శీర్షికలు రాసేవాళ్ళం. మీరు ప్రధాన పత్రికకి ఎడిటర్కి కూడా పనిచేసిన సందర్భంలో ఆ టైటిల్ ఎక్కువగా కనిపించేది. అంటే అక్కడ జాతీయ పార్టీలు నాయకత్వం అక్కడే ఉంటుంది కాబట్టి ప్రతి పనికి అక్కడే చెప్పాలి, చీమ చిటుక్కుమన్న వాళ్ళకి తెలియాలనేది అప్పుడు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 2 ప్రధానంగా రీజనల్ పార్టీసు, 2 బలమైన రీజనల్ పార్టీసు. కానీ ఢిల్లీలో ఉన్న ఒక జాతీయ పార్టీ ఈ కనుసన్నల్లో ఇక్కడ రాజకీయం జరుగుతుందన్నట్టుగా వాతావరణం మనకి కనిపిస్తోంది. ఈ పరిణామాలను ఎలా చూడాలి సార్? అదే అప్పుడు అయినాను పోయి రావాలి హస్తినకు అన్నది ఒక కాంటెక్స్ట్. ఇప్పుడు తప్పక పోయి రావాలి హస్తినకు అనేది మారింది. పోక తప్పని పరిస్థితి వీళ్ళకి కల్పించబడుతుంది. మీరు అన్నట్టు మూడ్ ఆఫ్ ది ఏపీ అంటున్నారే, మూడు ఆఫ్ ది ఏపీ అంటే వైసీపీ, టీడీపీ, జనసేన 3 కూడా మోదీ చుట్టూ పరిభ్రమించేటటువంటి ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది. సో ఇప్పుడు ముందైనా వెనకైనా ఇంకా ఆ తర్వాత రాబోయేది ఈయన అని తప్ప ఇదంతా బీజేపీ ఏపీ అనే రెండింటిని కలిపితే బీజేపీగా మార్చేసేటటువంటి ప్రక్రియలో మోదీ నాయకత్వం సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. అంటే ఎవరు వచ్చినా మేమే అని, అక్కడ ఎవరినో బొమ్మలు మారొచ్చు కానీ మేమే ఉంటామన్నట్టుగా ఉంది. ఈ 4-5 రోజుల్లో చంద్రబాబుకు సిగ్నల్స్ వచ్చాయని, ఆయన వెళ్ళాడని, కలిసాడని చాలా హడావుడి జరిగింది. జరిగిన తర్వాత ఈ మాటలన్నీ నువ్వు నేను మాట్లాడుకొని హడావుడి పడ్డామే కానీ అక్కడ మాట్లాడిన వాళ్ళు ఆయన ఏమి మాట్లాడాము, మమ్మల్ని కలిశారు, మేము ఇలా చెప్పామనలేదు. వాళ్ళిద్దరు కలిసి కనీసం ఫోటోలకు పోజులు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి లాంటి వాళ్ళు మాకేం క్లారిటీ ఏమి ఇంకా ఇవ్వలేదు, కాకపోతే పాజిటివ్గా ఉండొచ్చు అని ఒక మాట. అంటే అంత ఊహాగానాలు వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతిలో చెప్పడం తప్ప ఒక గౌరవప్రదంగా ఆహ్వానించినట్టు కానీ చర్చించినట్టు కానీ ఏమి వినిపించట్లేదు. ఆయన భేటీలో ఏం చర్చించారో అధికారికంగా టీడీపీ చెప్పలేదు, అలాగే అధికారికంగా భారతీయ జనతా పార్టీ యువర్ రైట్ వీళ్ళు కూడా చెప్పలేదు. వీళ్ళు కూడా అలా జరిగిందని చెప్పారని అనధికార మీడియాలో రాయడం మినహా అధికారికంగా ఏం చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు సన్నిహితులతో పంచుకున్నారని కొన్ని మీడియాలో కథనాలు పంచుకున్నారని తెలిసిందని ఏదో చెప్తున్నారు. ఎందుకు ఈ నిగూఢత? మరి ఒకవైపునేమో ఇది చాలా ఘనకార్యంలాగా మాకు ఆహ్వానం వచ్చింది, వెళ్ళిపోయాము, ఆ చక్రం తిప్పారు, ఇవన్నీ చెప్పుకుంటూ ఆ విషయాన్ని ఎందుకు అంత నిగూఢంగా దాచిపెట్టడము అంటే ఒకే కారణం కనిపిస్తుంది. థింగ్స్ ఆర్ నాట్ సర్టన్, అనిశ్చితంగా ఉంది. పైన ఉన్న వాళ్ళ నాయకత్వం చివరికి ఏం చేస్తుంది అనేది వీళ్ళ చేతుల్లో లేదు. రెండోది కనుక చెప్పాలంటే అక్కడ ఈయనకు చెప్పినటువంటి షరతులనండి, ఈయనకు పెట్టినటువంటి ఇంకా ఇవి అంత అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చే విధంగా లేవు. కాబట్టి ఈవెన్ వెళ్ళొచ్చిన చంద్రబాబు గారు కూడా ఏమీ ఇప్పటికిప్పుడు తేల్చగలిగిన దిశలో లేరు. కానీ ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా తప్పక పోయి రావాలి హస్తినకు, తప్పక బంధము పెట్టుకున్న వాళ్ళే బీజేపీతోనే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. దానికి తన పార్టీని ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీతో వెళ్ళటం ఎందుకని భావించే శక్తులు లాబీ ఉంది. యాంటీ బీజేపీ, ప్రో బీజేపీ లాబీస్ 2 ఉన్నాయి. అలాగే ఇంతకుముందు ఈయనతో చాలా విధేయంగా, చాలా సన్నిహితంగా ఉండి ఇప్పుడు కూడా ఉంటూ బీజేపీలో చేరిన తెలుగుదేశం లాబీ ఉంది. తెలుగుదేశంతో చేస్తే మనకేం వస్తుంది, మన పార్టీ ఎప్పటికీ పెరగదు, ఆయన వస్తాడు పోతాడు, నితీష్ కుమార్ తర్వాత రికార్డు చంద్రబాబు నాయుడు విషయంలో అని భావించే యాంటీ చంద్రబాబు లాబీ కూడా, ప్రో యాంటీ లాబీలు అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా మోదీ, అమిత్ షాలు ఇవన్నీ వాళ్ళకేం అనవసరం. దేశంలో బీజేపీ ఆధిపత్యం ఎలా ఉండాలి, మోదీ నాయకత్వానికి హ్యాట్రిక్లకు ఏమేం ట్రిక్కులు ప్లే చేయాలన్నది ఒకటే వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే సతీష్, మొన్న వాళ్ళు కేవలం చంద్రబాబుతోనే కాదు నితీష్ కుమార్తో మాట్లాడారు, యూపీకి సంబంధించిన ఆ జయంత్ పట్నాయక్తో మాట్లాడారు, ఎన్డీఏను ఒకసారి అకాలీదళ్ కూడా వాళ్ళు సిగ్నల్స్ పంపారు, అది అక్నాలెడ్జ్ చేశారు.
అకాలీదళకు పంపిస్తున్నాం, మేము ట్రై చేస్తున్నామని. ఆ స్థాయిలో చంద్రబాబు చేయలేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆయన తన చొరవతో పోయాడా, వాళ్ళ ఇనిషియేటివ్తో పోయాడా, ఇన్విటేషన్ మీద పోయారా అన్నది కూడా బీజేపీ అఫీషియల్గా ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి అయితే వాళ్ళే పిలిచారు అని సన్నిహితుల దగ్గర చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. పిలిచిన వాళ్ళు పిలిస్తే చెప్తారు, పిలుస్తున్నారు, పిలుస్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదన్న భావన వ్యక్తపరిచారు. సతీష్ గారు ఇప్పుడు మీరు పిలిస్తే నేను వచ్చి చర్చల్లో పాల్గొనడానికి, నేను ఫోన్ చేసి సతీష్ గారు నేను కామెంట్ చేస్తానని అడిగితే అప్పుడు కూడా మీరు నాకు అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. కానీ రెండింటికి ఒక తేడా అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇది ఇంకా జాతీయ స్థాయిలో ఇదంతా ఉన్నప్పుడు ముందు లేదు తర్వాత లేదు కదా, అక్నాలెడ్జ్మెంట్, రెస్పెక్టబుల్ రెఫరెన్స్ లేదు, అక్నాలెడ్జ్మెంట్ లేదు, ప్రాసెస్ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. కాబట్టి ఇదంతా నేను అనుకోవటం బీజేపీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కలు రెండు రకాలు, ఒకటి రాజకీయ లెక్కలు, రెండు సీట్ల లెక్కలు. సీట్ల లెక్కలు ఎన్ని వస్తాయి కనీసం మనం ఇంతగా వెళ్ళినందుకు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని తులాభారంలో చూసినప్పుడు దేంతో ఎక్కువ ప్రయోజనం, ఇటు ఇన్ని సీట్లు ఇస్తే మేము అది నేను చదివాను ఎక్కడో, కండిషన్స్ అప్లై అన్నట్టుగా విన్నాను కూడా. మీరు ఈసారి మేము పెట్టుకోవాలంటే మా కండిషన్స్ మీరు ఒప్పుకుంటే మేము అడిగిన సీట్లు అడిగినన్ని మీరు ఇస్తే. కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ అయి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా పూర్తిగా చంద్రబాబు చక్రం తిప్పిన పరిస్థితి గతంలో 2014 నాడు విభజిత రాష్ట్రము సమస్యలు దేశంలో, ఇంకా మోదీ అప్పటికి ప్రధాని కాలేదు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు ఏమో అప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రి, ఆయన ఇది వేరు. కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు మోదీ ఈజ్ ఆల్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 2 times, విషింగ్ 3rd term. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వీకెండ్ పొలిటికల్ లీడర్, ఏజ్ రీత్యా కానీ కేసుల రీత్యా కానీ. జగన్ లాంటి నాయకుడి చేతుల్లో 150 స్థానాలు వచ్చి ఓడిపోయిన పరిస్థితి కానీ కొంచెం ఐసోలేటెడ్ చంద్రబాబు. సో ఇక్కడ చంద్రబాబు బలహీన పరిస్థితిలో ఉన్నారు, మోదీ కమాండ్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు తనొక్కడు చాలనని పవన్ కళ్యాణ్ వెంటబడి మరి పొత్తు పెట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, అందులోనూ బీజేపీ లాంటి పార్టీ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి లేదా ఉపయోగించుకోవడానికి మ్యాక్సిమం డివిడెండ్స్, గరిష్ట ఫలితాలు ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తుంది కదా, అదే ఇప్పుడు జరుగుతుంది. అంటే మీరు చెప్తున్న మాటలు బట్టి అసలు పొత్తు ఉంటుందా ఉండదా, బీజేపీ టీడీపీ మధ్య పొత్తు చిగురుస్తుందా చిగురించదా? అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి ఇద్దరు, వీళ్ళకంటే ఇంకొంచెం పై లెవెల్లో జరిగింది కదా ఈ మీటింగ్. అంటే ఇది అమిత్ షా నడ్డా దగ్గర ప్రధాని మోడీ వరకు వెళ్ళింది. గతసారి కూడా అమిత్ షాను చంద్రబాబు కలిసినప్పుడు నడ్డా కూడా వచ్చారు. ఇదంతా జరిగితే ఏదో చివరిలో నేను ఫోన్ చేసి పిలిపించాను, ఆ విషయాలు వాళ్ళిద్దరు మాట్లాడారు, ఈ విషయాలు నేను మాట్లాడానని అమిత్ షా ఒక వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ అలా కాకుండా ఈయనతో ప్రధానితోనే మాట్లాడారు. రెండవది, ఇవి 2 పార్టీల మధ్య చర్చలు కాదు, ప్రధానికి ముఖ్యమంత్రికి మధ్యలో చర్చలు అని చెప్తున్నారు. తప్పనిసరిగా ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్ళారు అంటే ఒకటి, అంతకుముందు జరిగిన సమావేశం నేపథ్యం, దాని మీద స్పందన, తమ ఫీడ్బ్యాక్ లేదా తమ మెసేజ్ ఇవ్వకుండా ఉండరు కదా. సో ఆయన డెఫినెట్గా ఢిల్లీ వెళ్ళింది బీజేపీతో అలయన్స్, బీజేపీ టీడీపీ అలయన్స్ మీద తన కామెంట్స్ చెప్పడానికి, ఎక్స్పోజ్ చేయాలి టీడీపీ నిజమైన చిత్రం, ఇది రియల్ పిక్చర్ అనేది మోదీకి ఇవ్వాలనే ఒక వ్యూహంతోనూ ఒక ఎజెండాతోనూ జగన్ వెళ్ళారు. సరే, దాంట్లో విశాఖ ఉక్కు, పోలవరం, 56 లక్షల మందికి రేషన్ ఇవ్వడానికి అదనంగా అనుమతి, ఇంకా పోలవరం 12,000 కోట్లు గ్రాంట్ అయ్యాయి. మీరు ఒక మాట, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏపీకి ఒక 50,000 కోట్లు అవసరం ఉంది ఎన్నికల నాటికి, ఆ నిధులు బకాయిలు గ్రాంట్ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ నిజానికి అనేక సార్లు మెయిన్ స్టోరీ కంటే సైడ్ లైన్స్ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు కూడా జగన్ రాష్ట్రం కోసం అడిగే వీటితో పాటు రాజకీయంగా కెమిస్ట్రీ బిట్వీన్ బీజేపీ అండ్ వైసీపీ, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా రాష్ట్ర ప్రజలు కానీ గ్రామాల్లో, అంటే సాధారణ పబ్లిక్, అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన 2 రోజులకే జగన్ ఎందుకు వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇంకా దగ్గర అయిపోతున్నాడు అన్న భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందా అన్నది కొందరు అభిప్రాయం. అంటే జనరల్ పబ్లిక్ అనుకుంటారు కదా, ఈ 2 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఇదే కారణం అయి ఉంటుందని. ఇప్పుడు వైసీపీకి సంబంధించినంత వరకు బీజేపీ టీడీపీ విషయంలో ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ఉన్నాయి. ప్లాన్ ఏ ఏంటి, వీలైనంత వరకు వాళ్ళు కలవకుండా చేయటం. ప్లాన్ బి ఏమంటే అటు కనుక కలిస్తే మైనార్టీలకు వ్యతిరేకం, దానికి తగినట్టే వాళ్ళు కూడా ఇది వరకు క్రిస్టియన్ అని అదేని దాడి చేస్తున్నారు. కాబట్టి అది కూడా నేను చెప్పాను అమిత్ షా అన్నట్టు వార్తలు, అందుకని అది కూడా ఆయన చెప్పారని చెప్తున్నారు. సో అన్ని
లైక్లీ సినేరియోస్ అన్ని కలిపి అలాగే బీజేపీ వల్ల ఉపయోగం లేదు, బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి, ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్పారంటున్నారు. కానీ చంద్రబాబు చెప్పనివి జగన్ చెప్పారు, అక్కడ చెప్పడానికే వెళ్ళారు, అది అంతవరకు ఖాయం. ఆ విషయాలు చాలా ఆసక్తికరం. అంటే ఒక సీనియర్ విశ్లేషకుడికి మీ అంచనా ఏంటి సార్? జగన్ ఏం చెప్పుండొచ్చు మోదీతో? ప్రస్తుత పరిణామాలు, చంద్రబాబు నాయుడు అమిత్ షా నడ్డాతో భేటీ అవ్వడం, మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం, గత 5 ఏళ్ళు కానీ అంతకుముందు 5 ఏళ్ళు కానీ ఒక రకంగా పొత్తులో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి కీలక సమయాల్లో ఎన్డీఏకు సహకరించడం, ఈ పూర్వరంగంలో ఏం చెప్పు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి? విశ్లేషకుడుగానే కాదు, జర్నలిస్ట్గా ఉన్న ఇన్పుట్స్ కూడా మీతో పంచుకుంటాను. నేను మొన్న చంద్రబాబు వెళ్ళిన రోజు కూడా మీతో మాట్లాడాను, ఏం జరిగి ఉండొచ్చు, ఇంత ముందు పిలవని వాళ్ళు ఇప్పుడు ఎందుకు పిలిచారు, ఇదంతా కూడా. ఇప్పుడు జగన్ చాలా స్పష్టంగా తమకు తెలుగుదేశానికి మధ్యలో ఉన్న తేడా చెప్పదలుచుకున్నాను. మీరు అన్నట్టు మేము మీతో ఉంటాం, కానీ జగన్కు చంద్రబాబుకు ఒక తేడా ఉంది. అదేంటంటే కేంద్రంతో మంచిగా ఉంటాము, విశాఖలో వచ్చినప్పుడు కూడా మేము కేంద్రంతో అన్నాం కానీ బీజేపీతో అనలేదు. మొన్న ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా కేంద్రంలో సినేరియో మారితే మేము రీలుక్ మరొకసారి దాన్ని చూసి తగు నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కేంద్రంతో మంచిగా ఉంటామన్నది మా విధానం, దానికే మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటాం. అదే ప్రధానమంత్రికి చెప్తాం, మేము మీతో మంచిగా ఉన్నాం కదా, అన్నిట్లో బలపరిచాం కదా. దీన్ని ప్రజల కోణంలో ఎలా చూడాలని నన్ను అడగండి, నేను 2 పార్టీల గురించి చెప్తున్నా. ప్రజల కోణంలో చూసినప్పుడు బీజేపీని వ్యతిరేకించాలి, రాష్ట్రానికి రావని అడగాలి, ఇదంతా. కానీ ఈ 2 పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు గురించి జగన్ చెప్పదలుచుకుంది, చెప్తాడని వాళ్ళు అంటున్నది ఏమిటంటే చంద్రబాబు కాంగ్రెస్ కు జిగ్రీ దోస్తు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కలిసి తనే కాబోయే ప్రధాని అన్న స్థాయిలో ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదంటూనే పరోక్షంగా వాళ్ళు అనేక చోట్ల మద్దతు ఇచ్చారు. గెలిచిన కాంగ్రెస్ మంత్రులు తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి మీ వల్లే గెలిచాము అని ఖమ్మం జిల్లా లాంటి చోట్ల తుమ్మల నాగేశ్వరరావు అయినా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా బహిరంగంగా అక్నాలెడ్జ్ చేస్తున్నారు. అది కాకుండా రేవంత్ రెడ్డి సరే ఎట్లాగో ఆయనకు ఉన్న సంబంధాలు అంతకుముందు అనుబంధాలు ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తే షర్మిలను 100% తెలుగుదేశం ప్రేరణతోనే తీసుకొచ్చారు, వాళ్ళు బలపరుస్తున్నారు. అంటే ఏపీలో తెలంగాణలో 2 చోట్ల కూడా మీ కాంగ్రెస్తో ఉంటూనే వాళ్ళు మీతో ఏదో దగ్గరగా ఉన్నట్టుగా మీకు బిల్డప్ ఇస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో మీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్తో కలిసిన తెలుగుదేశంతో మీరు కలిస్తే మీకు ఏ విధంగా ప్రయోజనమో మీరు చూడండి. నేను కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి నేను పార్టీ పెట్టాను, రాజకీయంగా కాకుండా సీట్లు ఓటింగ్ పరంగా మీకు నేను మద్దతు ఇస్తున్నాను అని. కానీ నేను మీతో పొత్తు పెట్టుకోను, మీరు లెక్కేసుకోండి. అంటే అలానే మీరు మొన్న ఒక ప్రశ్న కూడా వేశారు, మరి అలాంటప్పుడు తెలుగుదేశంతోనే వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారని. పొత్తే పెట్టుకోవాలంటే బీజేపీకి ఉండే ఆప్షన్ తెలుగుదేశం మాత్రమే, వైసీపీ పొత్తు పెట్టుకోదు, పెట్టుకునే ఛాన్స్ లేదు, రాజకీయ అవగాహన తప్ప. సో ఈ మెసేజ్ కాంగ్రెస్కు దగ్గరగా ఉండటము, రహస్యంగా సంబంధాలు పెడుతుంటారు. రేపు కూడా వీళ్ళు రిలయబుల్ అలీస్ కాదు, మీతో కూడా రిలయబుల్గా లేరు. మీతో 3 సార్లు కలిశారు, 3 సార్లు విడిపోయారు. మీతో రిలయబుల్గా లేరు, కాంగ్రెస్కి ఏమో పరోక్షంగా మేలు చేస్తున్నారు. అలాంటి మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా చాలా ఇది చేశారు. ఇవన్నీ కూడా చెప్పి ఒక విధంగా అంటే అదే మోదీ వైపు నుంచి మీరు చూస్తే సమదూరం అన్నారు. మీరు సమదూరం అన్న వాళ్ళు ఇప్పుడు మీరు తెలుగుదేశంతో వెళ్ళి కలిస్తే ఎట్లా అవుతుంది అని ఒక పిక్చర్ అక్కడ పోస్ట్ చేయండి. ఒకనొక సందర్భంలో సమదూరం పాటించాలని నిర్ణయానికి వచ్చిన బీజేపీ హైకమాండ్ మళ్ళీ వారం రోజులకు కొంత మైండ్ సెట్ మారి మళ్ళీ పొత్తు కుదుర్చుకోవడానికి జగన్తో ఇలా మాట్లాడినప్పుడు మేము సమదూరంగానే ఉంటామండి, ఏదో పొత్తు పెట్టుకుంటాం కానీ దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఉదాహరణకు యూపీఏ హయాంలో కేరళ లాంటి చోట సిపిఎం కాంగ్రెస్ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ లాంటి చోట లేదా కేరళ లాంటి చోట, అలాగే ఈవెన్ చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో ఇక్కడ పోటీ పడుతూనే యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామిగా ఉన్నాడు కదా. మిశ్రమ ప్రభుత్వాల కాలంలో ఇదంతా జరుగుతుంటుంది. యూ డోంట్ మైండ్ ఇట్ మచ్. మేమేదో వైసీపీని వదులుకొని తెలుగుదేశం వైపు వెళ్ళటం కాదు, వైసీపీతో ఉంటామన్న షరతు మీదనే మేము తెలుగుదేశంతో చర్చలు జరుపుతున్నాం. ఆ షరతుకు ఒప్పుకుంటే, షరతులు కండిషన్స్ అప్లై కదా, సో ఆ షరతుకు ఒప్పుకుంటేనే మేము వాళ్ళతో వెళ్తాం. అంటే రవి గారు, ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో మళ్ళీ ఎన్డీఏ రావచ్చు అన్న కొంత చర్చ జరుగుతుంది.
అంటే ఇలాంటి నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వాళ్ళతో పొత్తులో లేని ఒక రాజకీయ నేత అంటే ఒక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యను అంత సీరియస్గా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఆ వర్డ్కి అంత వాల్యూ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎట్లా మీరు అనేది? అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఎలా వ్యవహరించారు, ఆయన వైఖరి ఇది, కాంగ్రెస్ మనిషి ఆయన, షర్మిలాను కూడా ఆయన ఫ్లోట్ చేశారని ఇవన్నీ చెప్తే అమిత్ షా, మోడీ వీటిని అంత సీరియస్గా తీసుకునే సరే, ఏ రాజకీయ నాయకుడిని పూర్తిగా నమ్మరు. అది మీరు రాసి పెట్టుకోండి. రెండోది, అవసరాన్ని బట్టి వ్యవహరించడము. ఆ సమయంలో తమ ప్రయోజనాలకు మంచిదా కాదా. ఇప్పటివరకు ఒక 5 ఏళ్ళు ఉపయోగపడ్డారు. నేను చంద్రబాబు లాగా ఏమి ఇది చేయలేదు, అంటే తమనేమి డిచ్ చేయలేదు. మూడోది, రాజ్యసభలో 12 స్థానాలు 10 ఉన్నాయి, మళ్ళీ వస్తాయి 10-12 ఉన్నాయి. చంద్రబాబుకి ఏం లేవు. బీజేపీకి లోక్సభలో వచ్చినా రాకపోయినా రాజ్యసభలో వైసీపీ మద్దతు లేదా ఎవరి మద్దతు అయినా చాలా అవసరం. సో ఈ నేపథ్యంలో ఇంకో 2 ఏళ్లు రాజ్యసభలో బలమైన ప్రాతినిధ్యం కలిగిన వైసీపీని వదులుకోకపోవడం రాజకీయంగా వాళ్ళకి అవసరం. రెండో విషయము, స్వతహాగా గతంలో అనేక రాజకీయాలు నడిపి కూటములు కట్టి అటు ఇటు మారి యూటర్న్లకు పేరు పొందిన వాళ్ళలో ఒక నాయకుడు దేశంలో అయిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పరిస్థితులు మారితే అటు మారే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ జగన్ కాంగ్రెస్తో కలిసే అవకాశాలు తక్కువ. ఆయన ఓపెన్గా కేంద్రంతో ఉంటానంటున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయంగా అయితే కాంగ్రెస్తో ఆయన కలవడు. కలిస్తే ఆయన పునాదే ఉండదు. ఇప్పుడు షర్మిలను కూడా ప్రధానంగా రాజశేఖర రెడ్డికి అన్యాయం చేసిన వాళ్ళతో కలిశారనేది కదా వాళ్ళ దాడి. ఇతర దాడులు అనేక ఉన్నాయి, అది కూడా తప్పే. కానీ అందువల్ల బీజేపీ లెక్కలు వాళ్ళు జగన్ ఎందుకు నమ్ముతారు? నమ్మరు. కానీ ఎంత దగ్గరగా ఉండాలి, ఎంత దూరంగా ఉండాలి అది నిర్ణయించుకుంటారు. పైగా ఒక 10 ఏళ్ల నుంచి ఉంది కదా బంధం, ఏదో ఒక పద్ధతిలో ఆ బంధం కొనసాగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి ప్రయత్నం ఏదో చేస్తారని మీరు కూడా చూస్తారు కదా. చాలా వరకు పలానా దానికి ఒప్పుకున్నది, పలానా నిధులు ఇచ్చింది, అనుకూలంగా ఉన్నది వరకే ఇచ్చారు అని. ఇప్పుడు నేను మీకు తాజా ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన, హత్యా ప్రయత్నం చేసిన ఆరోపణ ఆయన శ్రీను కొడికత్తి అని మా పేరు పెట్టారు. అదే చాలా మంది అవుతుంది. లేదు, మీ గురించి అంటలేదు నేను, మన మీడియా ఎట్లా ఉంది అన్న దానికి చెప్తున్నాను నేను. అక్కడ నిన్న అతనికి బెయిల్ ఇచ్చారు. బెయిల్ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు, బెయిల్ ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అతను బయటకు వస్తున్నాడు, హైకోర్టు ఉత్తర్వుతో వస్తాడు. ఈ ప్రయత్నాన్ని ఎన్ఐఏ వ్యతిరేకించింది, అంటే కేంద్రం తరఫున ఉన్న ఏజెన్సీ వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో పరిస్థితులు మారిపోయాయని సైలెంట్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ప్రతిదాన్ని మనం నిర్ధారణ చేస్తాం కదా మన మీడియాలో ప్రతిక్షణం. మరి సీనుకు బెయిల్ రావడం జగన్ కు షాక్, ఓకే. కానీ షాక్ వచ్చే పరిస్థితిని వ్యతిరేకించింది మటుకు ఎన్ఐఏ. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటివి లేకపోతే ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ పూర్తిగా బీజేపీ చేతిలో ఉంటాయంటున్నప్పుడు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అంటే ఇప్పటికీ గుడ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టేనా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి? వాళ్ళ వైసీపీకి ఏమి నెగిటివ్ సిగ్నల్స్ పంపించి మేము తెగతెంపులు, స్నాపింగ్ టైల్స్ అని ఇట్లాంటివి ఏమి పంపించలేదు. అంతవరకు ఖాయము. రెండవది, లిజనింగ్ మూడు, మాట్లాడే మూడు ఉంది కాబట్టి ఎవరితోనూ ఇంటర్వ్యూలు దొరకని. ఇప్పుడు ఉదాహరణకి ఈయన బయలుదేరుతున్నాడు, ఇంటర్వ్యూలు లేవు, అపాయింట్మెంట్ లేవు, చాలా స్టోరీస్ జరిగాయి కదా. మరి గంట దాకా గంట బాగుంది చెప్తున్నారు అక్కడ మాట్లాడింది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిని కలిశారు. కాబట్టి ఢిల్లీ రిసీవ్డ్ హిమ్ వెల్. అంటే ద మీటింగ్ విత్, నేను కేవలము ఒక వస్తుగతంగా ఆబ్జెక్టివ్ గా చెప్తున్నా, మీటింగ్ విత్ చంద్రబాబు నాయుడు ఈజ్ అన్అఫిషియల్, అన్రికార్డెడ్. వేర్ ది ప్రైమ్ మినిస్టర్ రిసీవ్డ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ది పార్లమెంట్. ఆయనతో గంట సేపు మాట్లాడి చాలా సకల లాంఛనాలతో అది నడిచింది. ఆర్థిక మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇచ్చింది. సరే, హోంమంత్రి ఎందుకు ఇవ్వలేదు? ఆయన పాలిటిక్స్ కూడా, ఆయనకు కూడా సూపర్ పాలిటీషియన్, టాక్టీషియన్ కదా. అంటే ఇదొక ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ప్రయత్నించారు, బట్ అమిత్ షా డినై చేశారు. అమిత్ షా కలవడానికి ఆసక్తి చూపలేదు అని. ఇదే అమిత్ షా మొన్న చంద్రబాబుతో భేటీ అయ్యారు. దానికి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా? డెఫినెట్గా అమిత్ షా అయినా కానీ మోదీ ఈ సమయంలో అమిత్ షా ఇస్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ నెంబర్ 2నే కదా, నెంబర్ 1 కలిశారు కదా. అవును. ఇప్పుడు రాజకీయాల్లో అట్నుంచి ఒకటి చూస్తే ఒక ఇది చెప్పొచ్చు, ఇటు నుంచి చూస్తే ఒకటి చెప్పొచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబును కలిసినా జగన్ను బీజేపీ కలిసినా గొప్పతనం అని నేనేం చెప్పట్లేదు. నా రాజకీయ
ఆలోచన అది కాదు. Yes, sir. కానీ ఫ్యాక్చువల్గా మనం చూస్తున్నప్పుడు నెంబర్ 2ను కలవడం కంటే నెంబర్ 1ను కలవటం, అది ఇలాంటి సమయంలో తను జగన్ను కలిస్తే ఏం సంకేతాలు వెళ్తాయి మోదీకి తెలీదా? రెండోది, మోదీకి చంద్రబాబు అంటే ఇష్టం లేదు, లేకపోతే తనను అది వరకు వ్యతిరేకించాడు, ఆయన కావాల్సినంత దూరంగా పెట్టారు, ఏటీఎం అని ఇవన్నీ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే. సో డిస్పైట్ అంటే ఒక గత ఏడాది నుంచి మరీ ముఖ్యంగా కేసులు పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం ఎంత ప్రయత్నించినా బీజేపీ పెద్దగా స్కోప్ ఇవ్వలేదు కదా. ఈ ఫ్యాక్ట్స్ అన్ని అయినప్పుడు ఇప్పుడు జగన్ను తను కలిస్తే అవి అనుకూల సంకేతాలు వెళ్తాయని మోదీకి పూర్తిగా తెలుసు. నిజానికి ఇద్దరి మధ్యలో బీజేపీ ఆడుతున్న గేమే అది. ఓకే. ఆ గేమ్ ఆడుతుంది అది. ఇద్దరు జగన్మోహన్ రెడ్డికి మోడీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలకి ఎంత గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ కాన్సెన్స్ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించి సిద్ధమవుతుండడం? సతీష్, రైటిస్ట్ పార్టీస్, కన్జర్వేటివ్ పార్టీస్, వాటి రాజకీయాలు ఇలాగే ఉంటాయి. అద్వానీని మేము రామ మందిరం రథయాత్రాన్ని చేసి రంగం సిద్ధం చేసిన అద్వానీని మేము రామ మందిరానికి రానివ్వం, కానీ అది అయిన తర్వాత ఆయనకు మేము భారతరత్న ఇస్తాం. మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? అద్వానీకి ఇచ్చి అదే సమయంలో పివి నరసింహారావు కూడా ఇస్తాం. సో డిఫరెంట్ సిగ్నల్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం అన్నది అదొక ఎత్తుగడ. పవన్ కళ్యాణ్ విషయం తీసుకోండి, మనం ఇంతవరకు మాట్లాడలేదు. మాట వరుసకు పవన్ కళ్యాణ్ నేను పెద్దలతో మాట్లాడతాను, నేను మీకు ఫిక్స్ చేస్తాను, నేను చెప్తున్నాను ఆయన ఇంతవరకు పిక్చర్లోకి రాలేదే. అవును, గత 2 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది, నేడో రేపు ఢిల్లీకి వెళ్తారు. ఇప్పుడు క్లారిటీ అయితే లేదు. ఎందుకు లేదు అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాయని అడగకుండా మీరు ఇంకో ఎన్డీఏ భాగస్వామిని తీసుకుంటారు అసలు? ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రటిక్ పాలిటిక్స్, ప్రిన్సిపల్స్. చంద్రబాబు నాయుడు మేము పిలుస్తున్నామని పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చి ఉండరంటారా? ఇచ్చారో లేదో అక్కడ ఏమి అధికారికంగా ఏం చెప్పట్లేదు. రైట్. సమస్య ఏంటంటే బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా చెప్పట్లేదు కదా. కాబట్టి భిన్న సంకేతాలు ఇచ్చి గందరగోళపరచడం. ఉదాహరణకు మోదీ గారు ట్వీట్ లో ఒకటి పెడతారు, బీజేపీ అధికారిక విధానం ఇంకోటి చేస్తుంది, రెండు కలిపి న్యూట్రలైజ్ చేయమంటారు. సో దే ఆర్ ప్లేయింగ్ పాలిటిక్స్ విత్ ఆంధ్రప్రదేశ్ కేవలం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం. దానికి వీళ్ళిద్దరు వాళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళు తంటాలు పడుతున్నారు. ఇద్దరు కూడా నమ్ముతున్నారని నేను అనుకోను. చంద్రబాబు నాయుడుకు ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి కూడా ఏం జరిగితే అదని. ఎందుకు ఇప్పటికీ వైసీపీ ఇంత తాపత్రయపడుతుందని ప్రశ్నిస్తే, నిజంగా ఒకవేళ మోదీ బాగా రిసీవ్ చేసుకొని బాగా చెప్పినప్పటికీ రేపు ఎన్నికల రాజకీయాల్లో అవసరాల్లో బీజేపీ అన్ని చోట్ల లాగా ఇక్కడ కూడా సెంట్రల్ ఏజెన్సీస్ ఉపయోగించదని వైసీపీకి నమ్మకం లేదు. ఈ సమయంలో అవగాహన ఏదైనప్పటికీ దానికే కట్టుబడి ఉంటారు. అదే అనేది ఏం లేదు. ఆ సందేహం చంద్రబాబుకు ఉంది, ఆ సందేహం జగన్మోహన్ రెడ్డికి. అంటే మంచి పాయింట్కి వచ్చారు మీరు రేజ్ చేశారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోల్ మేనేజ్మెంట్కు కొంత వీలు కలుగుతుంది, బెటర్గా పోల్ మేనేజ్మెంట్ చేయడానికి. 2 ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఏజెన్సీలు కానీ ఈ తరహా సహకారం కూడా బెటర్గా ఉంటుంది అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు వేసుకునే అంచనా. జనరల్గా మన పబ్లిక్ కూడా మాట్లాడుకున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదిరితే ఇంకా ఈయన ఎలక్షన్ ఈజీగా చేసుకోగలడు అన్నది ఒక అంచనా. రెండోది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీలు, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఒక గందరగోళం ఉంది. రేపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న ఒక వాతావరణం క్రియేట్ అవుతున్న నేపథ్యంలో బలమైన ఎంపీ అభ్యర్థులు వస్తే ఆర్థికపరమైన సమస్యలు కూడా కొంత తీరుతాయి తెలుగుదేశం పార్టీకి అనేది కొందరు అంటున్న మరో లెక్క. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇంత గుడ్ కాన్సైన్స్ కేంద్ర పెద్దలకు ఉన్నప్పుడు రేపు పొద్దున్న నిజంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ చంద్రబాబు నాయుడుకు లేదంటే తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నంత సాయం అందుతుందంటారా? సతీష్, ఇద్దరిని నమ్మట్లేదని నేను ఇప్పటి వరకు మీకు చాలా అందుకే ఆ ప్రశ్న అడిగినప్పుడు నాకు అనుమానం రేజ్ అవుతుంది. రియల్ పాలిటిక్ అంటారంటే నిజమైన రాజకీయం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎన్నికలు జగన్ సక్రమంగా జరగనివ్వడు, ఆయన మనం ఇక్కడ ఎదుర్కోవడం అనేది క్షేత్రస్థాయిలో కష్టము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటేనే నిలబడగలము, అందుకోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నది తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఇస్తున్న వెర్షన్. మొత్తం మీడియాకు బ్రీఫ్ చేస్తున్నది, నాకు కూడా వాళ్ళు అదే చెప్పారు. కానీ దాన్ని మించి రాజకీయంగా కూడా లాస్ట్ ఛాన్స్ ఇది తెలుగుదేశం పార్టీకి. ఈ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చుకోవడానికి ఏదో ఒక విధంగా వీ షుడ్ మూవ్ హెవెన్ అండ్ అర్త్. ఏదో ఒక విధంగా మెజార్టీ తెచ్చుకోవాలంటే బీజేపీ
దాని పాజిటివ్ సిగ్నల్స్, మోదీ గ్లామర్. 2014లో చంద్రబాబు మోదీ గ్లామర్ కూడా కలుపుకొని, మోదీ గ్లామరు, పవన్ గ్లామరు, చంద్రబాబుది కలుపుకొని గెలిచాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ విభజిత రాష్ట్రంలో గెలవాలంటే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందేమో అనే ఒక రాజకీయ ఆశ, అంచనా కూడా దాని వెనక ఉన్నాయి. మూడో విషయము, ఈ కేసు వచ్చిన తర్వాత అది పెరిగింది. ఏది చంద్రబాబును కేసులు పెట్టిన తర్వాత, ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత. సో అందువల్ల ఇవేవి యాదృచ్ఛికంగా ఏమీ జరగడం లేదు, నమ్మకంతోనో ఏదో పరిమితమైన లక్ష్యంతో కాదు. కనీసము ఇంకొక చివరి పాయింట్ చెప్తున్నాను, మీరు వైసీపీతో ఉంటే ఉండండి, మాతో కూడా ఉండండి. అది తెలుగుదేశం యొక్క బాటం లైన్. మీరు వైసీపీని వదిలేసి మాతో రండి అని వాళ్ళు ఏమి అడగట్లేదు. వైసీపీతో మీ సంబంధాలు మీకుండి మమ్మల్ని కూడా, అంటే వాళ్ళు అస్మదీయులు, మేము తస్మదీయులం కాదు, ఉభయలను అస్మదీయులుగానే చూడండి. వైసీపీ వైపు నుంచి కూడా ఇదే, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అంతే, రెండు కలిసి ఇద్దరు కూడా ఏంటంటే బీజేపీని మీ పెత్తనానికి మేము లోబడి ఉంటాము. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ ఒక అస్పష్ట, అయోమయ, సందిగ్ధ రాజకీయం. సో ఈ క్రమంలో ఆయన నష్టపోతాడు. ఉదాహరణ కాపు పెద్దలు, కాపు శిబిరము, దాని మీద సెంట్రిక్ గా నడిచింది, వెనక్కి పోతుంది. ఏమవుతుంది తెలియదు, సీట్లు కూడా కొన్ని తగ్గొచ్చు బీజేపీ చూపించి. సో అది కూడా ఒక రాజకీయం నడుస్తుంది. సో మూడు పార్టీలను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని తన గుప్పిట్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు నిరాకరించినవి ఇక ముందు కూడా నిరాకరించే ఒక కార్యక్రమం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఏం మాట్లాడాడని మీకు ఇంతమంది చెప్పేవాళ్ళు, ఆయన ప్రత్యేక హోదా అడిగాడని కానీ, ఆయన విశాఖ ఉక్కు అడిగాడని ఒక్క మాట కూడా ఎవరు చెప్పలేదు. ఇది చాలా విధేయంగా స్టోరీస్ ఇచ్చిన వాళ్ళు కూడా. పోలవరం ప్రస్తావన తెచ్చారు. పోలవరం ఓకే, అది అయిపోయింది, వైసీపీ చేయలేదని కథనాలే. తన సన్నిహితుల వద్ద అమిత్ షాతో ఏం మాట్లాడారన్న దానిపైన వచ్చిన కథనాలు. అలాగే రాష్ట్రం బాగా నష్టపోయింది, తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అని అన్నారని. సతీష్, ఇవన్నీ టార్గెటెడ్ అగైనెస్ట్ జగన్. జగన్ సరిగ్గా చేయలేదు, జగన్ తెచ్చుకోలేకపోయాడు, జగన్, అంతేగాని బీజేపీ ఇవ్వలేదని కాదు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు లేకపోతే ఆ సామితి వీళ్ళంతా దీక్షలు చేశారు. వీళ్ళు ఏమంటారు, A1 ఎవరు, A2 ఎవరు? A1 కేంద్రము, A2 రాష్ట్రం అనేది ఒక వైఖరి. అలా కాదు, చంద్రబాబు వల్లే, జగన్ వల్లే, మా దృష్టి జగన్ దగ్గర ఆగిపోతుంది. చంద్రబాబు ఏమన్నాడు, చివరిగా ఒక మాట చెప్తాను, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, నొక్కి నొక్కి చెప్తున్నారు. అంటే జాతీయ ప్రయోజనాలు, జాతీయ కోణం మీకు అక్కర్లేదా? కేంద్రంలో ఉండే ప్రభుత్వం జాతీయ ప్రభుత్వమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా? కాబట్టి ఎప్పుడైతే మీరు మాకు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తున్నారంటే కేంద్రంలో మీరు ఏం చెప్పినా మాకు అభ్యంతరం లేదు. ఆఖరికి గల్లా చేయదు. ఇక్కడ గుంటూరులో మాట్లాడినప్పుడేమో కేంద్ర రాష్ట్రాలను రెండింటినీ రెఫర్ చేశారు. అవును కదా. పార్లమెంట్లో మటుకు ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మెన్షన్ చేసి మోదీ పాలనను అద్భుతంగా పొగిడి 10 పాయింట్లు మరీ చెప్పాడు. కాబట్టి ఒక ద్వంద్వ క్రీడ నడుస్తుంది ఇక్కడ. వీళ్ళు కేంద్రాన్ని ఏమి అంటలేదు. మీరు చెప్పిన నరేషన్లో కూడా జగన్ వల్ల పోలవరం ఆగిపోయింది, జగన్ వల్ల విశాఖ ఉక్కు కూడా జగన్ వల్లే, ఇంకా అయిండొచ్చు, ఆయన కూడా సరిగ్గా చేయలేదు, నేను ఒప్పుకుంటాను. కానీ మూల విరాట్ ఎవరు, ఉత్సవ విగ్రహం ఎవరు? రైట్. అంటే ఇప్పుడు ఇందాక మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తెచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంటున్నప్పుడే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి రావాలి అనటం, జనసేనతో పొత్తు లేదని ఎవరు చెప్పారని పురంధరేశ్వరితో పాటు అందరూ మళ్ళీ ఎదురు ప్రశ్నించడం, ఇది జరుగుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఒకవేళ పొత్తు కుదిరితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండొచ్చు? పొత్తు కుదరని దాదాపు ఖాయంగా కనిపిస్తున్న వాతావరణం అయితే ఉంది. మీరు ఇందాక కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు, ఎలా ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇద్దరి మధ్యలో ఉద్ధతుల మధ్య దీనులకు ఉండచెక్కమే అన్నట్టుగా అటు ఇటు చాలా రాటు తేలిన పండిపోయిన పార్టీల మధ్య ఆయన ఒకరు ఉంటారు. గ్లామర్ ఆయనకు ఉండొచ్చు కానీ, బట్ అదర్వైజ్ ఇప్పుడు టర్మ్స్ నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదు. బీజేపీతో పొత్తులో ఉండడం అనేది అదొక నోషనల్ పొత్తు తప్ప ప్రాక్టికల్ గా దానికి బీజేపీ కానీ ఈయన కానీ ఏం చేయలేదు. అసలు రోడ్ మ్యాప్ అడిగితేనే ఇవ్వలేదు, మ్యాపే లేదు. ఇప్పుడు మ్యాప్ ఏమో చంద్రబాబుకి ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అన్నది ఆయనకు అసెంబ్లీకి వెళ్ళాలి, అది మినిమం అజెండా. రెండో జగన్ గతి దించాలి, రెండే అంశాలు. మూడోది మోడీని ప్రధాని చేయాలి. సో పవన్ కళ్యాణ్కి ఈ సమస్యలు ఏం లేవు. ఆయనకి ఎన్నో కొన్ని సీట్లు తీసుకోవడం, అసెంబ్లీలో ప్రవేశించటం,
అంటే కనీసం ఒకరైనా ప్రవేశించడం అని అంటున్నాం అంటే పెద్ద శక్తిగా వెళ్ళాలని ఆయన ఏం చెప్పట్లేదు. అందువల్ల ఇంకా మూడోది ఆయన ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్లు ప్రత్యేక హోదా వదిలేశారు, వాటి కోసం ఆయన ఫైట్ చేసే అజెండా ఆయనకి ఏం లేదు. కాబట్టి అన్నింటి నుంచి ఈజ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ ఎన్డీఏ. కాబట్టి 2014 పొత్తుకు 2024 పొత్తుకు ఉండబోయే ప్రధానమైన తేడా ఏంటంటే ఇది 100% ఎన్డీఏగా పోటీ జరుగుతుంది. అది బీజేపీ యొక్క హిందుత్వ ఎజెండా, మోడీత్వ ఎజెండా ప్రకారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు అందులో జూనియర్ భాగస్వాములుగా ఉంటారు. గతంలో చంద్రబాబు చక్రం తిప్పడము, సీనియర్ నాయకుడు, ఆ ప్రభ వేరు. ఆ తర్వాత అది కూడా నిజం కాలేదు, మోడీ పెరిగిపోయాడు, ఈయన అలాగే ఉన్నాడు, ఇంకొంచెం తగ్గాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ పాత్ర పరిమితమైంది. మీరు చూస్తే ఒక 2 నెలల నుంచి మీరు పవన్ కళ్యాణ్ గురించే చర్చిస్తున్నారు, ఈ 2-3 రోజుల నుంచి అసలు ఏమి చర్చించట్లేదు. మరి ఎవరైతే పంపించారో, ఎవరైతే సిఫార్సు చేశానన్నారో ఎందుకు వెనక్కు తగ్గారు? సో పవన్ కళ్యాణ్ యొక్క అస్పష్ట రాజకీయం మరింత ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పుడు ఆయన గురించి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా తెలియదు ఆయనకు. ఇంకా మూడోది తన బేస్ అనుకున్న ఒక సోషల్ సెక్షన్ కొంచెం దూరం అవుతారు. ఇప్పుడు హరిరామ జోగాయలు, ముద్రగడ పద్మనాభాలకు ఫోకస్ ఉండదు. ఎందుకంటే బీజేపీ అన్నిటినీ కూడా నిర్దేశిస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా చూసినా గోదావరి జిల్లాలో బీజేపీకి కూడా కొంత బేస్ ఉంది. వాళ్ళు ఇదివరకు రాజమండ్రి గెలుచుకున్నారు, కాకినాడ గెలుచుకున్నారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం ఈక్వేట్ అవుతాడు. ఇప్పటి వరకు తెలుగుదేశం పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఆయనకు పెద్ద లయన్స్ షేర్, సింహభాగం ఇచ్చి తాను తక్కువ తీసుకోవడానికి మానసికంగా సిద్ధపడింది. కానీ ఇప్పుడు మీరిద్దరు పంచుకోవాలంటే దాదాపు ఈక్వలైజ్ అయిపోతాడు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలకు ఆయనే నిర్ణేత. అంత గట్టిగా భారతీయ జనతా పార్టీని కాదనే పరిస్థితి కూడా ఉండదు. కాదనలేదు కదా, పైగా వాళ్ళు సీట్లు ఎక్కడ అడుగుతారు? తమకు కొంత బేస్ ఉన్న దగ్గరే కదా వాళ్ళు అడుగుతారు. కాబట్టి గోదావరి జిల్లాలో పవన్ కు ఉన్నటువంటి సుప్రీమసీ ఇప్పటి వరకు ఉన్నది, దాన్ని కొంచెం సైజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. రెండోది చర్చలో అంతర్గత విషయాల్లో కూడా చంద్రబాబు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా 1, 2, 3 లెక్కలో హీ విల్ బి సైజ్డ్ ఇన్ ఏ వే. అది రాజకీయాల్లో ఆయన సిద్ధంగా కూడా ఉన్నాడు అనుకుంటా దానికి. అందుకే త్యాగం చేద్దాం అని ఆయన చాలా త్యాగాలు చేయాల్సి రావచ్చు పవన్ కళ్యాణ్ నాకు తెలిసి. కానీ ఆంధ్రప్రదేశ్ త్యాగం చేసే పని ఇప్పటికే చాలా చేసి వచ్చిన అందుకనే మొన్న కూడా ఎప్పుడు లేని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హైదరాబాద్ కోల్పోయాము, దానివల్ల 1,36,000 కోట్లు మనకు ఈ 5 ఏళ్లలో నష్టం వచ్చింది, ఇట్లాంటి మాటలు ఆయన చెప్తున్నారు విశాఖలో. అందుకే ఒక మెట్రోపాలిటన్ సిటీ డెవలప్ చేసుకోవాలి, ఇట్లాంటివి. సో ఈ ఎజెండా కూడా కొత్త అజెండా. రేవంత్ రెడ్డి వచ్చాక ఇక్కడ కూడా తరచూ ఈరోజు అసెంబ్లీలో కూడా ఏపీ విషయాలు చాలా ప్రస్తావనకు వస్తున్నాయి. సో కేంద్రమేమో కృష్ణా జలాల బోర్డు తీసుకుంటుంది కానీ చేస్తున్నది ఏం లేదు. ఇవేవి మాట్లాడగలిగిన పరిస్థితి లేదండి. ఇది చాలా దురదృష్టకరం. అన్నిటికన్నా అందరూ గజయితగాళ్ళే, ఈదింది గజం కూడా లేదని అందరూ మేము ఢిల్లీకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము మోదీ మామ అంటారు, కానీ మోదీ ఎవరి మాట వినడు, విని రావడమే. అంతవరకు ఆయన చెప్పింది మనం విని రావడం. అంతే మంచిగా వింటాం, మేము బాగా వింటాం, వాళ్ళకంటే మేము బాగా ఇంప్లిమెంట్ చేస్తాం, వాళ్ళకంటే మేము ఎక్కువ లాయల్గా ఉంటాం అని చెప్పడం. రైట్. అంటే రవి గారు ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో ఒక పార్టీ వ్యతిరేకించే వాతావరణం ఎన్డీఏకి, భారతీయ జనతా పార్టీకి. బట్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ, విపక్ష పార్టీ, అలాగే జనసేన లాంటి 3వ స్టేక్ ఉన్న కొంత పార్టీ అందరూ కూడా ఇంకా ఒకే సైడ్ ఉండడం, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏమి అనలేని పరిస్థితిలో ఉండడం, వాళ్ళ ఆశీస్సుల కోసం తాపత్రయపడటం, వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం తాపత్రయపడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? చాలా దురదృష్టకరమైన పరిస్థితిగా అర్థం చేసుకోవాలి, చాలా విచిత్రమైన రాజకీయ పరిస్థితిగా అర్థం చేసుకోవాలి. మూడోది ఆంధ్రప్రదేశ్ నాయకుల యొక్క అసమర్థత, అవకాశవాదం, ఒక విధంగా అసహాయతగా కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ కొంతమంది కేసుల కారణంగా చూపిస్తుంటారు, ఇంకొంతమంది ఇతర కారణాలు, ఇవన్నీ కూడా అక్కడ అతకు మించి మేమేం చేయలేమని. మూడోది సాధించుకోవడానికి పోరాడాలని. దక్షిణ భారతంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. సరే కర్ణాటకలో అంటే జేడీఎస్ ఇప్పుడు వచ్చి కలుస్తుంది, కానీ మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇటు దూకు. ఆయన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గర 4 సీట్ల కోసం అంటే అవకాశం ఇద్దాం, అంతకంటే ఏముంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి పూర్తిగా ఈ 3 ప్రాంతీయ పార్టీల యొక్క స్వయంకృత అపరాధము వాళ్ళు తెచ్చిపెట్టుకుంది. బీజేపీ కూడా వాళ్ళని ఆ విధంగా చక్రబంధంలో ఇరికించింది. గతంలో చంద్రబాబు చక్రం తిప్పుతాడు అనేది కదా, ఇప్పుడు చక్రబంధంలో ఉన్నాడు ఆయన, ఆయన చక్రధారిగా లేడు ఆయన. అందుకనే అయోధ్యలో ఫెన్సింగ్ బయట నిలబడి మోదీ గారిని కలుసుకోవడానికి
ఢిల్లీ వెళ్ళి ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా తాపత్రయపడుతున్నారు. అది ఇంకా పూర్తిగా వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు. బట్ ఏదేమైనా మనం బీజేపీతో వెళ్ళాలి, వెళితేనే మనకు ఒక అభద్రత కూడా ఉంది వీళ్ళందరికీ. మీరు అన్నట్టుగా ఇందాక నేను చెప్పిన పరంపరలో ఒక అభద్రంగా ఉన్నారు ఈ పార్టీలన్నీ కూడా. ముగ్గురికి 3 కంపల్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఏమో అసలు ఉనికిని చాటుకోవాల్సిన గ్లామర్ వేరు, పొలిటికల్ గ్రామర్ వేరు. సో ఇప్పుడు గ్రామర్ బీజేపీ నిర్ణయిస్తుంది, గ్లామర్ అనుసరిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఆయన విజన్ కాదు, ఇప్పుడు మోడీ విజన్ గొప్పది, ఇప్పుడు చంద్రబాబు విజన్ కదా ఇంతకాలం మనం విన్నది. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. చంద్రబాబు విజన్, చంద్రబాబు అని ప్రచారం జరిగింది కాస్త. ఇప్పుడు మోడీ విజన్ చాలా గొప్పది, నేను ఎప్పుడు బలపరుస్తున్నానని చెప్తున్నాడు చంద్రబాబు. ఇండియా టుడే కాంక్లేవ్ లో కామెంట్ చేశారు, కాంక్లేవ్ లో కూడా, ఇండియా టుడే కాంక్లేవ్ లో కూడా. సో చంద్రబాబు తన విజన్ కొన్నాళ్ళు పక్కన పెట్టి మోదీ విజన్ అయితే మళ్ళీ అక్కడ కూడా అంటారు నేనే సలహా ఇచ్చాను, అందుకని నన్ను నీతి ఆయోగ్ వాళ్ళు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ను అంటే ప్రజలు ఈ 3 పార్టీలను నమ్ముకుంటే, ఈ 3 పార్టీలు మోడీని నమ్ముకుని ఆయన చుట్టూ తిరిగే ఒక విచిత్ర పరిస్థితి తెచ్చిపెట్టాయి. అందులో జనసేన, తెలుగుదేశం ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇదేమో అధికార పార్టీ, 150 స్థానాలతో ఉన్నారు కాబట్టి, ఒకసారి చాలా తొందరగా అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ పరిస్థితి వేరు. తెలుగుదేశము చంద్రబాబు నాయుడు వయస్సు, తర్వాత ఇప్పటి వరకు లోకేష్ గెలవలేకపోవడం, కొన్ని సమస్యలు. సో దాంతో వాళ్ళకున్న పరిమితి వాళ్ళకు ఒకటి. అందుకని ఇప్పుడు మీరు చూస్తే ఏపీతో రాజకీయమే కాదు, సినిమాలో కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇచ్చిన, విజయేంద్ర ప్రసాద్కి ఇచ్చిన, వెంకయ్య నాయుడుకి ఇచ్చిన, ఇప్పుడు పివి నరసింహారావుకు, స్వామినాథన్ కు, వీళ్ళందరికీ కూడా అవార్డులు ఇచ్చిన బీజేపీ యొక్క సదరన్ స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సదరన్ ఇండియా గురించి గట్టిగా మాట్లాడేవాడు. నిజానికి ఇప్పుడు బీజేపీ సదరన్ స్ట్రాటజీలో ఆయన భాగం అయిపోయాడు. ఇప్పుడు రజనీకాంత్ రావట్లేదు కాబట్టి, దళపతి విజయ్ పార్టీ కూడా పెడుతున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ వాళ్ళు సదరన్ అంబాసిడర్ గా చేసుకుందామని బీజేపీ ఆలోచించినా మనం ఏం ఆశ్చర్యపోనక్క. మెగా ఫ్యామిలీని మీద రిలే రైట్. ఓకే, ఇదంతా ఒకటి. ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, అటు కేవీపీ రామచంద్రరావు, మనం ఆయన చేసిన కామెంట్స్ కూడా చూసాం. ఆయన మాట్లాడటమే తక్కువ, మీడియా సమస్యలు పెట్టడమే తక్కువ. అలాంటి వ్యక్తి మీడియా సమస్యలు పెట్టి అటు చంద్రబాబు తీరుని, ఇటు జగన్మోహన్ రెడ్డి తీరుని, 2 పార్టీల తీరుని, మోడీని కలవటాన్ని, బీజేపీతో రాజకీయాన్ని తప్పు పెట్టారు. దాన్ని ఎలా చూడాలి? అంటే తప్పకుండా కాంగ్రెస్కు చాలా కాలం తర్వాత ఒక అవకాశం వచ్చింది. అంటే కాంగ్రెస్ ఎంత దయనీయ స్థితిలో పడిపోయిందంటే, షర్మిల వచ్చి అక్కడ నాయకత్వం వహించి జగన్ వర్సెస్ షర్మిల లాగా మారాక వాళ్ళకు కొంచెం ఊపిరి వచ్చినట్టుగా గట్టిగా మాట్లాడుతున్నారు. ఓకే, రుద్రరాజు కూడా కొంత ప్రయత్నం చేశారు, వీళ్ళే ఆయన పక్కన పెట్టి ఈమెను తీసుకొచ్చారు. మొదటిసారిగా ఇంకొక సమస్యలో కూడా ఉంది. షర్మిల వెనక తెలుగుదేశం ఉంది అని జగన్, వైసీపీ చేస్తున్న ప్రచారం తట్టుకోవడం కోసం ఓ తీవ్ర స్థాయిలో తెలుగుదేశాన్ని కూడా అటాక్ చేయాల్సిన ఒక పరిస్థితి కూడా నెట్టబడింది. షర్మిలేమో ఇద్దరిని కలిపి అంటుంది. ఇక్కడ కేవీపీ రామచంద్రరావు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, ఆయన అవకాశవాదం, ఆయన పిల్లి మొగ్గలు. కానీ మీరు గుర్తించండి, దాంట్లో కూడా చంద్రబాబు యొక్క అపారమైన అనుభవం, దేశంలో మరెవరికి లేని ఆయన రికార్డు, ఈ విషయాలన్నీ ఆయన చాలా గౌరవపూర్వకంగానే ప్రస్తావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కలిసి వచ్చింది కొద్దో గొప్ప. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు గతసారి నోటాకు 1.5 ఓట్లు వస్తే బీజేపీకి 0.98, ఒక లెస్ దాన్ 1% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే తక్కువే వచ్చాయి. కాబట్టి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజకీయాన్ని శాసించడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. నోట్ వాళ్ళు రాస్తున్నారు కాబట్టి, ఢిల్లీలో ఉండి శాసించగలిగింది నోట్ రాయటం వాళ్ళు రాస్తారు. శాసనం అంటారే, నేను నా మాటే శాసనం అని శివగామి అన్నట్టుగా. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు. కేవీపీది ఒక రికార్డ్ కోసం ఆయన ఇవన్నీ చెప్పినట్టుగా ఉన్నారు. సరే, ఇప్పుడు అదే నిజమైతే బీజేపీని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఏమైనా ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? జగన్ ప్రభుత్వము దాని మీద విమర్శలు చేయటము మినహాయిస్తే, ఇండియాను రాష్ట్రంలో నిర్మిస్తామని షర్మిల గాని, కేవీపీ దీంట్లో కానీ ఏమైనా చెప్పారా? చెప్పలేదు ఇప్పటి వరకు. ఎందుకు చెప్పట్లేదు? మరి ఉన్నాయి కదా, వామపక్షాలు ఉన్నాయి, జేడీ లక్ష్మీనారాయణ పార్టీ ఉంది, జడశ్రావణ్, చిన్న చిన్న పార్టీలు కాంగ్రెస్ తో కలిసేవి ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు చేయట్లేదు? పైగా అన్ని సీట్లు పోటీ చేస్తామని ఎందుకు ప్రకటిస్తున్నారు? మీకు 1% ఓట్లు కూడా లేని చోట అందరినీ కలుపుకో అంటే మీరు యూఆర్ నాట్ వెరీ సీరియస్ ఇన్ ప్రివెంటింగ్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక సందేహం కలుగుతుంది. మీరు ఢిల్లీ వెళ్తే సీతారాం యేచూరి వచ్చి మీ ప్రత్యేక హోదా దానికి
మద్దతు ఇవ్వాలి. మీరు అలాంటి ఒక సేమ్ ప్రయత్నం ఈ రాష్ట్రంలో మీరు చేయరు. కాబట్టి ఇంటెన్షన్స్. మాజీ ఎంపీ చింతమోహన్ కొన్ని కామెంట్స్ చేశారు, సీతారాం యేచూరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తే గెలుస్తారు, ఇలాంటి కొన్ని కామెంట్స్, ఏవో స్ట్రే కామెంట్స్ అన్ని కూడా చేస్తుంటారు అనుకోండి. సీతారాం యేచూరి అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోవడం అదంతా జరగదు. పైగా ఇక్కడ రాష్ట్రంలో పోటీ చేసే వాళ్ళు ఎలాగో ఉంటారు కదా. ఆయన బహుశా కార్యదర్శులు పోటీ కూడా చింతామోహన్ అన్నాడు కాబట్టి చెప్పాలంటే రాజ్యసభను ఐచ్ఛికంగా 3వ సారి విరమించుకున్నది. రైట్. థ్యాంక్ యూ రవి గారు. ఇది మనం చూస్తున్నాం, అటు ఢిల్లీ చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి అన్నట్టుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అటు చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ అయ్యి 2 రోజులు పూర్తిగా గడవక ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఖచ్చితంగా రాష్ట్రపరమైన అంశాలు, రావాల్సిన బకాయిలతో పాటు రాజకీయం కూడా ఖచ్చితంగా చర్చించకుండా ఎందుకు ఉంటారని తెలకపల్లి రవి గారు అంటున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం వెనక కూడా ఒక రాజకీయ సంకేతం ఉంది అన్నది రవి గారు చెప్తున్న మాటగా కనిపిస్తోంది. ఏదేమైనా మొత్తం ఈ ఢిల్లీ చుట్టూ జరుగుతున్న ఏపీ రాజకీయ పరిణామాలు అయితే కొంత ఆసక్తి రేపుతున్నాయి.